నమస్కారం అండి. ఈరోజు మా అమ్మగారు హాట్ తో కాకుండా స్వీట్ తో వచ్చారండి. అదేనండి మంచి స్వీట్. బెంగాలీ వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి. అదే మన తెలుగు వాళ్ళు మాత్రం దీన్ని పాయసం అంటారండి. బెంగాల్లో మాత్రం దీన్ని సేమియా అంటారండి. కాకపోతే మా అమ్మగారు ఈ రోజు ఇటు సౌత్ ని అటు నార్త్ ని కలిపి వండారండి. అదే దాంట్లో సగ్గుబియ్యం కూడా వేశారండి. ముందుగా అయితే వీటిని బాగా ఫ్రై చేసుకున్నారండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తర్వాత పాలు వేసుకుని పాలను బాగా మరిగించారండి. ఆ పాలు మరిగాక దాంట్లో కొద్దిగా వాటర్ పోసుకున్నారండి. ఆ వాటర్ బాగా పాలతో మిక్స్ అయ్యి బాయిల్ అయిన తర్వాత దాంట్లో కొద్దిగా ఇంకా ఉప్పు వేసుకొని పంచదార వేసుకొని దాన్ని కొద్దిగా ఉడికించుకొని బాగా దగ్గరగా కలుపుకున్నారండి. వెంటనే దాని తర్వాత దాంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా దగ్గరగా పెట్టుకుని ఆ పాలు బాగా ఉడికాక దాంట్లో సగ్గుబియ్యం వేసుకున్నారండి. ఈవెన్ సగ్గుబియ్యంతో పాటు సేమియా పుల్లలు కూడా వేసేసారండి. దాని తర్వాత అది అలా ఉడుకుతూ దగ్గరగా అవుతుంటే మా అమ్మగారు చూసావా ఎలా ఉందో అని అడిగారండి. మా వేరంగా తొందరగా కానీ ఆకలేసేస్తుంది అని అన్నానండి. ఆకలా తొక్క ఫస్ట్ భగవంతుడికి నైవేద్యం పెట్టని తర్వాత నీకు పెడతాలే అని మిగతా డ్రై ఫ్రూట్స్ కిస్మిస్ మా దగ్గర అయితే తేజ్ పత్తా ఆకంటారండి. దాన్ని వేసి బాగా దగ్గరికి కలుపుతూ తిప్పుతూ మా అమ్మగారు ఈ రెసిపీని రెడీ చేశారండి. మీ ఇంట్లో కూడా ఇలా రెసిపీ రెడీ చేసి మీకు కమ్మగా తీయగా వండి పెట్టే వాళ్ళు ఉంటే దయచేసి ట్యాగ్ చేయండి. మా ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్. అలాగే ఈ వీడియో కింద మరిన్ని నోటిఫికేషన్ వీడియోస్ కూడా ట్యాగ్ చేయడం జరిగింది పిన్నటి కామెంట్ లో. దయచేసి వాటిని కూడా చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాం.